హాయ్ హలో నమస్తే, నేను కళ్యాణ్. అందరూ ఎలా ఉన్నారు? ప్రెసెంట్ వచ్చి మనం పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్ దగ్గర ఉన్నాం. అండ్ ఆల్సో స్టెల్లా కాలేజ్ ఆపోజిట్లో ఉన్నాం. సో ఇక్కడ ఎందుకు ఉన్నామంటే వెనక కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనకి థిక్ షేక్ ఫ్యాక్టరీ అండ్ ఆల్సో మనకి అరేబియన్ నైట్స్. సో అరేబియన్ నైట్స్ అంటే మనకి గుర్తొచ్చేది మండి. సో మామూలు బిర్యానీ కాదు, లైక్ మండి టైప్. సో ఇవాళైతే మనం ఈ రెండు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు అడ్రస్ చెప్తా. అండ్ ఆల్సో మనకి ఎదురు టైంలో మాక్టైల్స్ అయిన టైంలో థిక్ షేక్ ఫ్యాక్టరీ ఒక ఊపిపోయింది. సో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి బ్రదర్ ఉన్నారు, బ్రదర్తో ఒకసారి మాట్లాడదాం. మనకి స్పెషల్స్ ఏంటి అండ్ ఆల్సో మనకి ప్రైసింగ్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. సో లెట్స్ గో. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, అది వచ్చి మనకి పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్ అండ్ అటు సైడ్ వెళ్తే మనకి బెన్ సర్కిల్. సో మీకు కనిపిస్తుంది కదా మేరీ స్టెల్లా కాలేజ్. సో దాని ఆపోజిట్లోనే ఉంటుంది మనకి థిక్ షేక్ ఫ్యాక్టరీ అండ్ అరేబియన్ నైట్స్. సో ఇటు వెళ్తే మనకి లయోలా కాలేజ్. సో ఈ సర్వీస్ రోడ్. సో మీకు అడ్రస్ కరెక్ట్గా తెలిసింది కదా. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేసాం థిక్ షేక్ ఫ్యాక్టరీకి. సో మీకు అడ్రస్ చెప్పే కదా క్లియర్గా ఇది ఎక్కడ ఉందని. సో యాంబియన్స్ అయితే చాలా బాగుంది, షార్ట్ అండ్ స్వీట్గా. ఇప్పుడైతే మీకు యాంబియన్స్ చూపిస్తా. యాంబియన్స్ చూశాక మనం మెనూ చూద్దాం ఒకసారి. సో లెట్స్ గో. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చి మెనూ ఒకసారి చూద్దాం మెనూ ఎలా ఉందో. సో మనకి చాక్లెట్ డిలైట్స్. సో ఇవన్నీ మనకి ఐటమ్స్. మనకి ఫ్రూటీ డిలైట్స్, సో క్లాసిక్ షేక్స్ అంటే క్యాండీ డిలైట్స్, మనకి ఎక్సాటిక్ ఎడిక్షన్స్ అండ్ టాపింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో షేక్. సో మనకి నచ్చినట్టు మన షేక్ని మేక్ చేసుకోవచ్చు. అండ్ థిక్ ఫ్రెండ్స్ వాల్యూ కాంబో. సో ఇదేంటంటే మనకి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కాంబో ఇవి. మనకి ఐస్ టీస్ అండ్ స్లషెస్. ఓకే, సో ఇవి. అండ్ ప్రైజెస్ చూసారు కదా, మనకి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీ మెనూ చూసారు కదా, మనకి మెనూలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఐటమ్కి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం బ్రదర్ ఉన్నారు కదా, ఒకసారి బ్రదర్తో మాట్లాడదాం. ఇక్కడ మొత్తం ఏంటి స్పెషల్స్ అన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ గో. ఫ్రెండ్స్తో వచ్చి కూర్చొని బెస్ట్ చిల్అవుట్ ప్లేస్. మనకి ఆడుకోవడం కూడా చెస్ బోర్డు, మనకి మెయిన్ లూడో ఉంది కదా. సో లూడో గేమ్ కూడా ఉంది. సో ఏంటంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో వచ్చినప్పుడు మంచి చిల్అవుట్ ప్లేస్. ఇప్పుడు మనకి బ్రదర్ ఉన్నారు. బ్రదర్ మీ పేరు? రాజేష్. సో అన్న మనకి థిక్ షేక్ ఫ్యాక్టరీ విజయవాడలో పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అరౌండ్ 4-5 years. 4-5 years అయింది. సో మనకి ఇక్కడ మెయిన్గా దొరికేది ఏంటి అండ్ ఆల్సో మనకి స్పెషల్ ఐటమ్స్ ఏంటన్నా ఇక్కడ? మనకి థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, స్లషెస్ ఉంటాయి. అన్ని రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే. అండ్ మనకి ఫ్లేవర్స్ లైక్ సీజనల్ ఫుడ్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్లో కానీ థిక్ షేక్స్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి. మనకి సీజనల్ ఫ్లేవర్స్ థిక్ షేక్స్, మిల్క్ షేక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి స్విగ్గీ అండ్ జొమాటో ఆర్డర్స్ అవైలబుల్గా అవైలబిలిటీ ఉంది. ఓకే. మన టైమింగ్స్ ఏంటన్నా మనకి థిక్ షేక్ ఫ్యాక్టరీది? మార్నింగ్ 9 to night 11. ఓకే అన్న. మనకి ఓన్లీ థిక్ షేక్స్, మిల్క్ షేక్స్ కాకుండా ఇంకే ఏం అవైలబుల్ మన దగ్గర? బైట్స్ ఉన్నాయి, వాఫిల్స్ ఉన్నాయి, ఫ్రోజన్స్ కూడా ఉన్నాయి, వెజ్ నగెట్స్, చీజ్ రోల్స్. ఓకే. నాన్ వెజ్ ఉన్నాయి మనకి అవైలబుల్ ఇక్కడ? నాన్ వెజ్ నాట్ అవైలబుల్ థిక్ షేక్ ఫ్యాక్టరీ. ఓకే. మనకి ఇక్కడ ఓన్లీ థిక్ షేక్స్ అండ్ మిల్క్ షేక్స్ కాకుండా మనకి వెఫెల్స్ అండ్ ఆల్సో వెజ్ నగెట్స్ అండ్ చీజ్ రోల్స్ ఉన్నాయంట. సో ఓన్లీ లిక్విడ్సే కాదు, మనకి ఇక్కడ తినడానికి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి చెప్పే కదా బెస్ట్ చిల్అవుట్ ప్లేస్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే బెటర్. మీరు కాంబోస్ తీసుకుంటే మీకు మనీ సేవ్ అవుద్ది. సో అన్నప్పుడైతే మనం మేకింగ్ చూద్దామన్నా థిక్ షేక్స్ ఏమన్నా? ఓకే. సో మనం అయితే బ్రదర్తో మాట్లాడాం కదా. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి మన కిచెన్లోకి వెళ్ళి మేకింగ్ చూద్దాం. సో అది కూడా చూడండి. సో ఫ్రెండ్స్ మనం బ్రదర్ ఉన్నారు ఇక్కడ. బ్రదర్ మీ పేరు? కోటేశ్వర. ఓకే. మనకు ఇప్పుడు ఏం మేకింగ్ చేస్తాను ఇక్కడ? చాకో బ్రౌనీ. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వచ్చి చాక్లెట్ బ్రౌనీ క్రంబుల్ థిక్ షేక్ ప్రిపేర్ అవుతుంది.
మనకి ఇది వచ్చి చాక్లెట్ ఐస్ క్రీమ్. కరెక్ట్గా మన థిక్ షేక్ అనేది నీట్గా రావాలంటే మనం ఖచ్చితంగా వెయిట్ అనేది ప్రకారం దాన్ని మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకు కరెక్ట్గా థిక్ షేక్గా వస్తుంది. ఓకే, మనకి చాక్లెట్ వచ్చి ఎన్ని గ్రామ్స్ అన్న? చాక్లెట్ వచ్చి 110 గ్రామ్స్ చేసుకుంటాం. ఓకే, వెనిలా? వెనిలా వచ్చేసి 110 గ్రామ్స్ చేసుకుంటాం. ఓకే, సో మనకి ఇది వచ్చి బ్రౌనీ. మిల్క్ అన్న 60 గ్రామ్స్ అలా చేసుకుంటాం. ఓకే, 60 గ్రామ్స్ అయిపోయింది ఇంకా. అయిపోయింది. సో మనకి టోటల్గా వచ్చి వెయిట్ 310. మనం ఇప్పటిదాకా థిక్ షేక్ మేకింగ్ చూసాం కదా. సో మనకి ఇది వచ్చి థిక్ బైట్స్ అండ్ ఈ ఐటమ్ పేరు వచ్చి చీజ్ చిల్లీ. సో ఇది వచ్చి మనకి రా మెటీరియల్. ఇప్పుడు మనం మేకింగ్ చేస్తారో చూద్దాం. మనకి ఇది వచ్చి కార్న్ సమోసా. సో ఇది మనకి రా మెటీరియల్. సో ఇప్పుడు మేకింగ్ చేద్దాం. చూసారు కదా మేకింగ్. మన అన్న కూడా కిచెన్లో మేకింగ్ ఏమేం చేశారో మొత్తం చూపించా. అండ్ ఆల్సో మనకి థిక్ షేక్ ఇది వచ్చి, సో ఇది వచ్చి మనకి చీజ్ చిల్లీ అంటే ఇది వచ్చి మనకి కార్న్ సమోసా. సో బ్రదర్ మనకి వీటి ప్రైజెస్ ఏంటి? మనకి థిక్ షేక్ వచ్చి మనకి చాక్లెట్ బ్రౌనీ క్రంబుల్ థిక్ షేక్. దీని ప్రైస్ ఎంత మనకి? 233 రూపీస్ అంటే ఇది. సో మనకి అండ్ ఆల్సో మనకి ఇది మేకింగ్ చేసేటప్పుడు మనకి బ్రదర్ చెప్పారు కదా. సో మనకి చాక్లెట్ అండ్ వెనిలా. చాక్లెట్ ఐస్ క్రీమ్ వచ్చి లైక్ ఫ్లేవర్ 110 గ్రామ్స్. మనకి ఇంకోటి వెనిలా వచ్చి 110 గ్రామ్స్. సో మనకి ఏంటంటే ఈ వెయిట్ వేయటం వల్ల మనకి థిక్ షేక్ మనకి పర్ఫెక్ట్గా మేక్ అయ్యింది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు వేసేటప్పుడు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో మనకి కార్న్ సమోసా అన్న వీటి ప్రైస్ వచ్చి మనకి 69 రూపీస్ వచ్చి మనకి 5 పీసెస్. సో మనకి ఇది వచ్చి చీజ్ చిల్లీ. వీటి ప్రైస్ ఎంత అన్న? 120 రూపీస్. సో చూసారు కదా మనకి లోపల మొత్తం చీజ్ అండ్ ఆల్సో మనకి సాస్ ప్రొవైడ్ చేశారు. చీజ్ చిల్లీ తిన్నాం, నెక్స్ట్ సమోసా తిన్నాం, తర్వాత మనకి మిల్క్ షేక్ తాగు. లైక్ ఏంటంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అన్న. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏంటంటే మనకు ఒక పక్కన చిల్లీ ఫ్లేవర్ తగులుతుంది, ఒక పక్క చీజ్, టమాటో కెచప్ అండ్ ఆల్సో పైన జరిగిన మసాలా కాంబినేషన్ చాలా బాగుంది. టేస్ట్ మిర్చి గాడి కూడా తగులుతుంది, మంట మంది కొంచెం. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కోరుకునే వాళ్ళకి మంచి ఐటమ్ ఇది, మంచి డిష్. సో మస్ట్ ప్రిఫరబుల్. పేరు వచ్చి చీజ్ చిల్లీ. సో ఈ ఒక్క ఐటమ్ తింటేనే మనకి ఇందులో దగ్గర దగ్గర 5 ఫ్లేవర్స్ తగులుతున్నాయి. ఫస్ట్ ఐటమ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా టేస్ట్ చేయండి, ఇది చాలా బాగుంది. సో మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చి లైక్ ఇది కార్న్ సమోసా. సో మనకి పైన టమాటో కెచప్ అండ్ చాట్ మసాలా అండ్ ఆల్సో మనకి సెపరేట్గా మనకి అడిషనల్గా కెచప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూసాం కదా మనకి కార్న్ సమోసా పైన గార్నిష్ అదిరిపోయింది. మళ్ళీ లోపల టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం ఒకసారి. లోపల మనకి కార్న్తో స్టఫ్ అయి ఉంది అంటే కొంచెం పుల్లగాను లైక్ సాల్టీ ఫ్లేవర్ తగ్గుతుంది. అండ్ ఆల్సో ఆ రెండు మనకి మేనేజ్ చేయడానికి కెచప్. ఇది కూడా నార్మల్గా బయట తినే సమోసాలు కాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్, స్టార్ హోటల్ టైప్ ఉంటుంది, లైక్ రెస్టారెంట్ టైప్ ఫ్లేవర్స్ వస్తున్నాయి. సో అదంటే సాల్టీ అండ్ పుల్లగా అలాగే పైన కెచప్ యాడ్ అవడం వల్ల తీగా ఉంది. సో దీంట్లో కూడా ఒక 3 ఫ్లేవర్స్ తగులుతున్నాయి అన్న. అంటే మనకి ఎవ్రీ బైట్లో ఆ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా కార్న్ సమోసా అండ్
చీజ్ చిల్లీ. ఈ రెండు ట్రై చేయండి. తిన్నాక ఏమైనా తాగాలి కదా. సో మనకి థిక్ షేక్, సో దీని పేరు వచ్చి మనకి థిక్ షేక్ ఫ్యాక్టరీ. సో మన థిక్ షేక్ ఫ్యాక్టరీ పేరుకి తగ్గట్టే వీళ్ళ మేకింగ్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉందన్న. సో మేకింగ్ చేసేటప్పుడు ఎంత క్వాంటిటీ చేయాలి, సో మనం ఎలా పడితే అలా వేయకుండా మీరు కరెక్ట్గా చూసుకుంటున్నారు. సో మనకి టేస్ట్ అనేది క్వాలిటీ అనేది రావాలంటే యాజ్ పర్ రెసిపీ ప్రకారంగా, ఓకే, యాజ్ పర్ వెయిట్ ప్రకారంగా వేస్తే మనకు అనేది టేస్ట్ అనేది క్వాలిటీ అనేది మనం తాగేటప్పుడు కూడా చాలా స్టార్ హోటల్ టైపు అదే. కొంచెం మనకు నీట్గా ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఎక్కడ టేస్ట్కి కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎక్కడ తగ్గట్లా. సో మేకింగ్ చేసేటప్పుడు మేము చూసాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ అండ్ ఐస్ క్రీమ్ కూడా వెనిలా కానీ మనకి చాక్లెట్ కానీ అండ్ ఆల్సో బ్రౌనీ కూడా వెయిట్ చేసి మనకి ఎంతైతే క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీ వేస్తున్నారు. సో ఇప్పుడైతే చూస్తుంటే బాగా నోరూరిపోతుంది. సో అండ్ ఆల్సో మనకి చాక్లెట్ అంటే చాలామందికి ఇష్టం, ఫాస్ట్ మూవింగ్ కదండి ఇది. చాలా సో ఫాస్ట్ మూవింగ్ అంట ఇది. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇది చాలా చోట్ల ఏంటంటే ఇలాంటివి బయట కూడా అమ్ముతారు. సే నీళ్ళగాను మిల్క్ ఎక్కువ వేస్తారు. సో అది లైక్ ఇది మనకి మిల్క్ షేక్ తాగినట్లేదు, లైక్ ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంది. రియల్ ఐస్ క్రీమ్, రియల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ తగులుతున్నాయి. సో నీళ్ళగా కాకుండా లైక్ థిక్గా ఉంది, చాలా బాగుంది ఇది కూడా. బ్రౌనీని మనం స్పూన్తో కూడా తినేయచ్చు, ఎందుకంటే మనం టాపింగ్ యాడ్ చేస్తాం బ్రౌనీ. ఓకే, మనం మొత్తం థిక్ షేక్ మేకింగ్ అయిపోయాక మనకి బ్రౌనీ లాస్ట్లో మనకి టాపింగ్ యాడ్ చేశారు కదా. సో మనకి బ్రౌనీ ఇది అలా ఉందన్న టేస్ట్. బ్రౌనీ కూడా చాలా బాగుంది. సో ఇదంతా మీది ఓన్ మేకింగ్ అయితే ఎక్కడ మనకంతా థిక్ షేక్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది ప్రొడక్ట్స్ అనేది. మొత్తం స్టఫ్ అంతా మనకి థిక్ షేక్ ఫ్యాక్టరీ వస్తుంది. బ్రౌనీ టేస్ట్ కూడా లైక్ క్రంబుల్ వస్తుంది, ఫ్రెష్గాను చాలా స్వీటిష్గా ఉంది. ఎక్స్క్లూజివ్గా ఈ బ్రౌనీ కోసం మనం థిక్ షేక్ ఫ్యాక్టరీ బ్రాంచ్ నుంచి తెప్పిస్తాం. ఓకే, ఓన్లీ ఈ యొక్క షేక్ కోసం, ఈ యొక్క షేక్ కోసం ఆ బ్రౌనీ అనేది. ఓకే, అందుకే అంత ఫాస్ట్ మూవింగ్ అయిపోయింది. ఈ రెండు తిన్నాక స్పైసీ, కూల్గా అండ్ స్వీట్నెస్గా ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. సో మూడు తీసిపోవు, మూడు చాలా బాగున్నాయి. ఈ మూడు కాకుండా మన దగ్గర ఇంకా చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కదా. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఇది ఒకటే కాదు, కానీ ఇదేంటంటే మనకి ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ అండ్ ఆల్సో బాగా ఫేమస్ ఉంటాయి ఇక్కడ మనకి చాక్లెట్ బ్రౌనీ, స్క్రంబుల్, థిక్ షేక్. ఓకే, సో మూడైతే చాలా బాగున్నాయి, కంపల్సరీ వచ్చి ట్రై చేయండి. ఇంకా మా వ్యూవర్స్ కొంచెం చెప్పాలా. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మనకి తినడానికి బాగున్నాయి అండ్ ఆల్సో మనకి థిక్ షేక్స్ తాగడానికి ఇది కూడా తినొచ్చు, తింటూ తాగొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో, ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మీరు టేస్ట్ అనేది ఫీల్ అవ్వచ్చు. అలానే టేస్ట్ క్వాలిటీలో ఎటువంటి రాజీ పడము. మీరు ఏది ట్రై చేసినా, ఏది తిన్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో మీరు అనేది బాగా ఫీల్ అవుతారు టేస్ట్. ఓకే, ఇప్పుడు తిన్నాం కదా ఆల్రెడీ మనకి తెలుస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో మనకి టేస్ట్ తెలుస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఇంకోటి తెలుసుకుంది ఏంటంటే ఈ థిక్ షేక్ ఫ్యాక్టరీ ఒకటే కాకుండా అన్న ఇంకోటి కూడా మెయింటైన్ చేస్తున్నారు, ద అరేబియన్ నైట్. సో మండి అన్న దాని గురించి మంది పక్కనే మండి రెస్టారెంట్ ఉంది, అరేబియన్ నైట్స్ అని. అది కూడా మెయింటైన్ చేస్తాం. ఇది కూడా మాది, ఇది కూడా ఓన్ బ్రాంచ్. దీన్ని కూడా ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేసి కొంచెం మీరు కూడా చేయాలి. ఓకే, మండి తిన్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ రావాల్సిందే. ఆటోమేటిక్గా మండి తిన్నారంటే ఒకసారి మనం మండి కానీ ఇది కానీ ఎవరైనా ఒకసారి టేస్ట్ చేశారంటే కంపల్సరీ రిపీట్ వస్తూనే ఉంటారు. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా, అడ్రస్ చెప్పా, యామెస్ చూపించా, అంటే ఇక్కడ మన స్పెషల్స్ ఏంటో బ్రదర్తో కూడా మాట్లాడాం, అండ్ మనకి కిచెన్లోకి వెళ్ళి అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవి ఎలా మేకింగ్ చేశాను మొత్తం మీకు A to Z చూపించా. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందరూ వచ్చి విజిట్ చేయండి. సో నేను చెప్పాను కదా, ఒకసారి వచ్చి విజిట్ చేసి ఒక టేస్ట్ చేయండి, ఒకవేళ బాగుంటే కనుక మీరే రిపీట్ అవుతారు. ఈ మూడు మాత్రం మస్ట్ ట్రై, ఎవరు వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఆల్సో మీకు మెనూ కూడా చూపించే కదా, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అన్న ఇంకా ఈ థిక్ షేక్ ఫ్యాక్టరీ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఎక్కువ కస్టమర్స్ రావాలని కోరుకుంటున్నా. సో ఈ టేస్ట్ ఇలాగే మెయింటైన్ చేయండి. సో వీడియో మొత్తం చూసి అనుకుంటా, నచ్చింది అనుకుంటా. ఇది సెల్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ.